కేసి తండాలో రిషి బద్రీనాథ్ అనే ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈత రాకపోవడంతో ఆడుకుంటూ కొత్వాల్ చెరువులో పడి నీటిలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతోంది బద్రీనాథ్ తల్లి బదిలీ. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. కేసీతాండ కోత్వాల చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు బాలులు బద్రీనాథ్ అదేవిధంగా రిషి అందులో పడి కూడా మృతి చెందారు. దాంతో ఒక్కసారిగా కూడా కేసీతాండ మొత్తంగా కూడా విషాద ఛాయలనుకున్నాయి. ప్రస్తుతం మనతో బద్రీనాథ్కి సంబంధించినటువంటి తల్లిగారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఆ సంఘటన జరిగిందని? ఎలా జరిగింది అసలు? ఎట్లా జరిగిందో సార్, నేను పనికి పోయినా 2 గంటలకు వచ్చి చూసిన అట్లా తండాలకి ఎడలేడు. ఆ పిల్లలు వాళ్ళ తల్లి తండాలు నాయన వాళ్ళు వచ్చి కొడుకు ఏడు ఉన్నాడంటే నాకు తెలియదు, ఏడు ఉన్నాడని ఎప్పటి చూసిన అప్పుడు తెలిసింది, వాళ్ళు చెప్తే తెలిసింది. అంటే మీకు ఏమని చెప్పి బయటకు పోయిండు బద్రీనాథ్? అంటే నార్మల్గా ఆడుకోవడానికి పోయిండు, రోజు పోతాడు అట్లనే? నేను చూడలే సార్, రోజు పోతాడో ఏం చేస్తాడో కానీ ఏం చెప్పలే. నేను పనికి వెళ్ళిపోయినప్పుడు పండుకొనే ఉన్నాడు, పండుకొని 6 గంటలకే వెళ్ళిపోయినా. మీకు ఎప్పుడు తెలిసింది అంటే చెరువులో పడ్డాడు అది అంటే? చాలా మందికి చెరువులో పడడం తెలియదు, బయటకి ఎక్కడ ఆడుకోవడానికి పోయిండు అని అనుకున్నానంట. మీకు సమాచారం ఎప్పుడు అండి చెరువులో పడ్డాడు? నిన్న సాయంత్రం 5 గంటలకు తెలిసింది. మీరు పోయినలా చెరువు దగ్గరికి? పోయలే నేను, వాళ్ళు పోయారంట, అందరు పోయారు. ఎలా ఉండేవాడు బద్రీనాథ్? చురుగ్గా ఉండేవాడా? ఎలా ఉండేవాడు? హుషారు ఉన్నాడు, రోజు హుషారు. మనం చెప్తే విన్నాడు, ఆడుకుంటానే ఎక్కడ తిరుగుతాడు, ఆడేనికి వెళ్తాడు. స్కూల్కి వెళ్తున్నాడు అమ్మ బద్రీనాథ్? ఏం చదువుతున్నాడు? 3, 4 చదువుతుండే. ఎంతమంది పిల్లలమ్మ మీకు? నాకు ఒకడే కొడుకు. ఓకే. అంటే నార్మల్గా అక్కడ చెరువు దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడైనా ఆడుకోవడానికి పోయిండామా? ఏం పోలే, సాములు ఆడ గుడి కాడ ఇది చేసినప్పుడు పోయినాం. ఎప్పుడు మరి రోజు పోతున్నాడో ఏం నాకు మాత్రం తెలియదు. బాబుకు ఈత ఏమైనా వచ్చా? ఏం రాదు. అంటే అక్కడ చెరువు చుట్టూ ఆ జాలి అదంతా ఏం లేదు కాబట్టి అట్లా జరిగింది అంటున్నారు. మీరు ఎప్పుడైనా చెరువు చూసారా? అక్కడ ఏమైనా లోపలికి పోనీకి పిల్లలు పోకుండా ఆగనీకి ఏమైనా ఉన్నాయా అక్కడ? జాలి రాయిలు ఉన్నాయి, ఉండి దారి ఉంది పోయినకి. జాలి ఇక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రాళ్ళకి దారి ఉంది పోయినకి. చూస్తున్నారు కదా, తమ ఒక్క కొడుకు బద్రీనాథ్ ఇలా ప్రమాదశాత్తు చెరువులో పడి చనిపోవడంతో వాళ్ళంతా పూర్తిగా కూడా ఫ్యామిలీ, బద్రీనాథ్ సంబంధించిన ఫ్యామిలీ పూర్తిగా కూడా షాక్లో ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం జరిగింది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు. ఖచ్చితంగా ఒక్కనొక్క కొడుకు అని అంటే ఆ గారాబం అంతా కూడా ఉంటుంది. మాకు తెలీదు అసలు అక్కడికి ఆడుకోవడానికి ఏ సమయానికి వెళ్ళాడో కూడా మాకు తెలీదు, రోజులానే ఆడుకోవడానికి వెళ్ళాడేమో అని అనుకున్నామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తంగానైతే వాళ్ళ ఇద్దరి అటు రిషి అదేవిధంగా బద్రీనాథ్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ఒకసారిగా ఒకే ఊరికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు చనిపోవడంతో పూర్తిగా ఊరు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్ అక్రమ్ టీవీ, హైదరాబాద్.